వేసవి రద్దీ కారణంగా దర్శన విధానంలో మార్పులకు సిద్ధమవుతోంది తిరుమల తిరుపతి దేవస్థానం. సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇచ్చేందుకు వీఐపీ బ్రేక్ దర్శనాలను ప్రోటోకాల్ పరిధిలోని వ్యక్తులకు మాత్రమే పరిమితం చేయనుంది. అలాగే తిరుపతిలో జారీ చేసే సర్వదర్శనం టోకెన్ల విధానాన్ని రద్దు చేసే ఆలోచనలో ఉంది టీటీడీ. మే 1 నుంచి జులై 15 వరకు ఈ విధానం అమలు చేయాలనే భావనలో ఉంది. సమ్మర్ హాలిడేస్ మొదలు కానుండటంతో దర్శన విధానాల్లో మార్పులు చేయబోతోంది తిరుమల తిరుపతి దేవస్థానం. సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. అందులో భాగంగా ప్రతిరోజు సిఫార్సు లేఖలపై కేటాయించే వీఐపీ బ్రేక్ దర్శనాలను ప్రోటోకాల్ పరిధిలోని వ్యక్తులకు మాత్రమే పరిమితం చేసే ఆలోచనలో ఉంది టీటీడీ. సిఫార్సు లేఖలపై వీఐపీ బ్రేక్ దర్శనాలకు రోజు 3.5 గంటల సమయం పడుతోంది. ప్రోటోకాల్ పరిధిలోని వ్యక్తులకు మాత్రమే వీఐపీ బ్రేక్ దర్శనాలు పరిమితం చేస్తే అరగంటలో దర్శనాలు ముగుస్తాయి. మరోవైపు పాలక మండలి ప్రజాప్రతినిధుల సిఫార్సులు పరిగణలోకి తీసుకుంటే బ్రేక్ దర్శనాలకు మరో గంట సమయం పడుతుంది. మిగిలిన సమయాన్ని సామాన్య భక్తులకు కేటాయిస్తే 10,000 మంది భక్తులకు అదనంగా స్వామివారి దర్శన భాగ్యం లభించే అవకాశం ఉంటుంది. ఇక తిరుపతిలో ప్రతిరోజు సర్వదర్శనం భక్తులకు, నడకదారి భక్తులకు దర్శన టోకెన్లు జారీ చేస్తోంది టీటీడీ. ఉదయం 5 గంటలకు శ్రీనివాసం, విష్ణు నివాసం, అలిపిరి భూదేవి కాంప్లెక్స్ వద్ద 10 నుంచి 18,000 దర్శన టోకెన్లు జారీ చేస్తూ ఉంటారు. టోకెన్ పొందిన భక్తులు తర్వాత రోజున వారికి కేటాయించిన సమయానికి దర్శనానికి అనుమతిస్తుంది టీటీడీ. మరోవైపు ఎలాంటి దర్శన టోకెన్ లేకుండా నేరుగా తిరుమల చేరుకున్న భక్తులను వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా దర్శనానికి అనుమతిస్తూ ఉంటారు. దీంతో టోకెన్ లేని సర్వదర్శనం భక్తులు వేచి ఉండే సమయం అంతకంతకు పెరుగుతోంది. మరోవైపు టోకెన్ కోసం కూడా భక్తులు 24 గంటల ముందుగానే క్యూలో వేచి ఉంటున్నారు. ఇలా టోకెన్ కోసం వేచి ఉండడం, అటు తర్వాత వారికి కేటాయించిన సమయానికి క్యూలోకి ప్రవేశించడానికి వేచి ఉండవలసి వస్తూ ఉండడంతో టోకెన్ ఉన్న భక్తులకు వెయిటింగ్ టైం చాలా ఎక్కువ అవుతోంది. దీంతో సర్వదర్శనానికి 2 రకాల క్యూ లైన్ల వ్యవస్థను రద్దు చేసి ఒకే లైన్ ఏర్పాటు చేస్తే సర్వదర్శనం కోసం సామాన్య భక్తుల వెయిటింగ్ టైం తగ్గుముఖం పడుతుంది. వేసవి రద్దీ నేపథ్యంలో ఈ 2 విధానాలను అమలు చేసే యోచనలో తిరుమల తిరుపతి దేవస్థానం ఉంది. దీంతో సామాన్య భక్తులకు దర్శనంలో ప్రాధాన్యత ఇచ్చినట్లవుతుందని భావిస్తోంది.